మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. ఇవాళ ఎగ్ అండ్ చికెన్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారు చంద్రవాడ నాగరాణి గారికి, అలాగే అంగన్వాడీస్ నుంచి బాలింతలు, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడంలో భాగంగా ఈ గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సురక్షితంగా ఈ ఫుడ్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పాత్రలు ఉపయోగించి వండుకోవాలి. అలాగే నిర్ణీత డిగ్రీలు ప్రాపర్గా మన ఇండియన్ కుకింగ్లో మనం బాగా ఉడికించి తింటాము. అదేవిధంగా దాన్ని ప్రాపర్గా ఎగ్, చికెన్ ఉడికించి ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు తింటే ఎటువంటి ప్రమాదము లేదు అనేది పదే పదే నిరూపితమైంది. అదే నుంచి మరలా ఈరోజు చికెన్ అండ్ ఎగ్ వినియోగించే విధంగా, ముందుకు వెళ్ళే విధంగా అందరిలోనూ కూడా అవగాహన తీసుకురావాలి, అందరికీ కూడా ఒక ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చికెన్ అండ్ ఎగ్ మేళాని పౌల్ట్రీ ఫెడరేషన్ వారు నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే పౌల్ట్రీ ఫార్మర్స్, ఈ జిల్లాలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో, మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 160 లక్షల కోళ్ళని పెంపకం ద్వారా చేస్తున్నటువంటి రైతులు 300 మంది రైతులు ఉన్నారు. వారి ద్వారా వారి పౌల్ట్రీ ఫామ్లో చేస్తున్నటువంటి కార్మికులు కానీ, ట్రేడర్స్ కానీ, గత నెల రోజులుగాను కూడా రైతుల నుంచి ట్రేడర్స్ వరకు అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఈరోజు మరలా పౌల్ట్రీ అన్నీ కూడా, అలాగే చికెన్ షాపులు కానీ, ఎగ్ షాపులు కానీ ఓపెన్ చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందరూ కూడా నిర్భయంగా ఈరోజు చికెన్ అండ్ ఎగ్ని వినియోగించవచ్చు. మనం వండేటటువంటి టెంపరేచర్ని బట్టి అది ఎటువంటి ఇబ్బందులు అనేది మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎనివే అవన్నీ కూడా వైరస్ కూడా ఎక్కడా కూడా స్ప్రెడ్ అవ్వలేదు, ఎక్కడా కూడా అటువంటిది పరిస్థితులు లేవు కనుక ఈరోజు అందరూ కూడా చికెన్ అండ్ ఎగ్ని నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎగ్ ఇవన్నీ కూడా ఒక ప్రోటీన్గా మనందరికీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం జాయింట్ చూపు రేస్తుంటారు ఏంటి సార్? జాయింట్ చూపించి రేస్తుంటే అలాగే చాలా హైదరాబాద్గా చేసాం. సరిపోతుంది. జనం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా. తమ్ముడు అడిచమ్మ అయిపోయింది ఇక్కడే ఆపేది ఇది ఇలా చూడు పైకి పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్న ఈ చికెన్ అండ్ ఎగ్ మేళా ముఖ్య ఉద్దేశం ప్రజలు ఎవరు కూడా చికెన్ ఎగ్ తినడానికి భయపడిన అవసరం లేదు అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన రాష్ట్రంలోనే మన పౌల్ట్రీ ఫార్మ్స్ ఇక్కడ అత్యధికంగా ఎగ్స్ కానీ, బాయిలర్స్ కానీ, ఎగుమతి కానీ, ఇక్కడ కన్సంప్షన్ కానీ చాలా హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఎగ్ ప్రొడక్షన్ అయితే మన జిల్లా 4వ స్థానంలో ఉంది, మన రాష్ట్ర స్థాయిలో ఇంచుమించు 1.5 కోటి 4.5 crore లేయర్ బర్డ్స్ ఉన్నాయి. 35 lakhs బ్రాయిలర్ బర్డ్స్ ఈ ఉభయ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉన్నాయి. ఫార్మర్స్ వారి యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి. మంది మన రైతులే కాకుండా 10,000 మంది ఈ ఇండస్ట్రీలో, ఈ ఉభయ గోదావరి జిల్లాలో అనేక మంది కార్మికులు, ట్రేడర్స్, ఫార్మర్స్ అంతా కూడా ఈ
పోల్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత ఈ చికెన్ ఎగ్ అనేది సామాన్య ప్రజానికానికి బడుగు వర్గాల మీద ప్రోటీన్ ఇచ్చే బలవర్ధనమైన ఆహారం. అది మన గవర్నమెంట్ నుంచి తర్వాత స్కూల్స్లోనూ కూడా ఎక్కువ పంపిణీ చేస్తూ ఉన్నటువంటి దాంట్లో పోషకాల గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి ఎగ్స్ బర్డ్స్ ఎగుమతి అనేది ఫార్మర్ ఇండస్ట్రీ కూడా ఏమాత్రం ఇబ్బంది పడకూడదు. లాస్ట్ ఆల్రెడీ బర్డ్ ఫ్లూ అని చెప్పి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మనం లిమిట్ సమయం అంతా కూడా ఈ ఎగ్స్ చికెన్ కూడా 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న విలేజెస్ అంతా కూడా క్లోజ్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరు కూడా చికెన్ ఎగ్ మన యొక్క ప్రాపర్గా కుక్ చేసి బాయిల్ చేసి ఆరోగ్యవంతమైన ప్రజలు ఒక్కరు కూడా ఇది కన్జ్యూమ్ చేయొచ్చు అనే ఒక మెసేజ్ అందరికీ తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన తణుకుపట్నంలో ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ కోళ్ళ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా చూసాం, గత నెలలో ఈరోజు వైరస్ బారిన పడి చికెను ఎగ్ తినొద్దని ఈరోజు మనందరం కూడా నిర్ణయం తీసుకుని ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ని కూడా కొన్ని ఫార్మ్స్ని కూడా మూసివేయడం కూడా జరిగింది. అప్పుడు వైరస్ వచ్చినటువంటి పౌల్ట్రీ ఫామ్ నుంచి 10 కిలోమీటర్ల పరిధి వరకు కూడా చికెను ఎగ్ యూజ్ చేయొద్దని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజు పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ కూడా సహకరించి ప్రభుత్వానికి సహకరించడం, పౌల్ట్రీ ఫార్మ్స్ని కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వేల్పూరు, తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చికెన్ను అమ్మేటటువంటి షాపులు కూడా మూసివేయడం జరిగింది. ఈరోజు మరలా అటువంటి పరిస్థితి నుంచి అందరూ కూడా చికెను ఎగ్ వినియోగించవచ్చు, అందరూ కూడా నిర్భయంగా తినొచ్చు అనేది ఈరోజు ప్రభుత్వం కూడా వారికి ఏదైతే నిబంధనల్ని పెట్టిందో ఆ నిబంధనలన్నీ కూడా తొలగించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడ చికెన్ మేళాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక ఎగ్ తింటే ప్రోటీన్ అందుతుంది, ఆరోగ్యంగా ఉంటాం అనేది ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా చికెన్ కూడా మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ అందిస్తుంది. ఈరోజు వీటిని వినియోగించడంలో ఎవరూ కూడా ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మన భారతదేశపు ఆహార అలవాట్లలో భాగంగా ఈరోజు మనం ఒక కూర వండుకున్నా ఏదైనా సరే కనీసం 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం వండుకుంటాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఏమి బాడీకి రాకుండా ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉంటుందనేది ఈరోజు మనకి పరిశోధనలో కూడా తేలింది. దానికి అనుగుణంగా ఈరోజు అందరూ కూడా నిర్భయంగా చికెన్ కానీ ఎగ్ని కానీ వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన ఆహారపు అలవాట్లలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎగ్ని ఒక రోజువారీలో ఆహారపు అలవాట్లలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది.